హే గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ప్రియా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్‌లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. వెళ్లి చెక్‌ఔట్ చేయండి. అండ్ ఆల్సో మీకేదైనా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఈరోజు వ్లాగ్‌లో అయితే నేను ఒక ఇన్ఫర్మేషన్‌తో వచ్చేసాను. సో, మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టు హెచ్4 టు ఎఫ్1 చేంజ్ అవ్వడానికి ఇంటర్వ్యూలో ఏం క్వెషన్స్ అడుగుతారు అండ్ ఆ ప్రాసెస్ ఏంటి అండ్ నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో, ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, కొంతమంది తెలియని వాళ్ళ కోసం ఇది చెప్తున్నా. ఫస్ట్ హెచ్4కి, ఎఫ్1కి డిఫరెన్స్ ఏంటో చూద్దాము. హెచ్4 అంటే డిపెండెంట్ వీసా అనమాట. సో, యూ ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు వర్క్ లీగల్లీ ఇన్ యూఎస్. సో, లీగల్‌గా అయితే జాబ్ అయితే చేయలేము యూఎస్‌లో హెచ్4 మీద ఉంటే. హెచ్4 ఎవరికి ఇస్తారు అంటే, ఎవరైతే హెచ్1 మీద ఉంటారో, హెచ్1బీ వీసా మీద ఉంటారో, వాళ్ళ పిల్లలకి కానీ, లేదా వాళ్ళ స్పౌస్ అంటే వాళ్ళ వైఫ్‌కి గానీ, హస్బెండ్స్‌కి కానీ హెచ్4 వీసా అనేది ఇస్తారనమాట. వేర్ హ్యాస్ ఎఫ్1 అంటే స్టూడెంట్ వీసా. సో, స్టూడెంట్ వీసా ఉంటే మనం యూఎస్‌లో చదువుకోవచ్చనమాట. సో, ఇది బేసిక్‌లీ మనకి 5 ఇయర్స్‌కి ఇస్తారు. సో, 2 ఇయర్స్ మన చదువు అయిపోయిన తర్వాత 3 ఇయర్స్ మనం ఇక్కడ లీగల్‌గా వర్క్ చేయొచ్చనమాట యూఎస్. సో, నా పెళ్ళైన తర్వాత నేను యూఎస్‌కి మూవ్ అయినప్పుడు హెచ్4 డిపెండెంట్ వీసా మీద మూవ్ అయ్యాను. సో, ఇక్కడ పనిచేసే స్కోప్ లేదు కాబట్టి నేనిక్కడ మాస్టర్స్ చేద్దాం అనుకోని సో, ఎఫ్1 వీసాకి మారదాం అనుకున్నాను. సో, మాస్టర్స్ చేయడానికైతే ఇక్కడ జీఆర్ఈ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇట్ వాస్ మ్యాండేటరీ. బట్ ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ జీఆర్ఈ రిక్వైర్మెంట్ అనేది తీసేసారంట. సో, దట్స్ వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్. సో, నేను జీఆర్ఈ ఎగ్జామ్ ఇక్కడే ప్రిపేర్ అయ్యి ఇక్కడే రాసాను. అండ్ ఇంతకుముందు మేము కాలిఫోర్నియాలో ఉన్నామని చెప్పాను గదా! సో, అక్కడే నాకు దగ్గరలో యూనివర్సిటీలో సీటొస్తే నేనక్కడ జాయిన్ అయ్యాను. సో, వన్ గుడ్ థింగ్ ఏంటి అంటే, ఒకవేళ మీరు అదే స్టేట్‌లో మీరు ఉంటున్న కరెంట్ స్టేట్‌లో 1 ఇయర్ ఉంటే, మీరు ఇన్ స్టేట్ స్టూడెంట్ కింద కన్సిడర్ అవుతారు. సో, ఇన్ స్టేట్ స్టూడెంట్‌గా కన్సిడర్ అయినప్పుడు మీకు ఫీజ్ అనేది కొంచెం తక్కువ ఉంటది వెన్ కంపేర్డ్ టు ది అదర్ స్టూడెంట్స్. సో, దానివల్ల నేను హెచ్4 మీదే ఉండిపోయాను 1 ఇయర్. బికాజ్ నాకు ఫీజు కొంచెం తగ్గుతుంది గాబట్టి. అండ్ ఆల్సో నెక్స్ట్ లాస్ట్ 2 సెమిస్టర్స్ అయితే నేను ఎఫ్1 మీద చేద్దాం అనుకున్నాను. బికాజ్ నాకు ఓపీటీ ఎలిజిబిలిటీ రావాలి గాబట్టి. సో, ప్లాన్ ప్రకారం ఫస్ట్ ఇయర్ అంతా నేను హెచ్4 వీసా మీద నేను చదువుకున్నాను. అండ్ లాస్ట్ 2 సెమిస్టర్స్ ఉన్నప్పుడైతే నేను ఇండియాలో స్టాంపింగ్‌కయితే చూసుకున్నాను. సో, ఇండియా స్టాంపింగ్ ఏ కన్సులేట్ పెట్టుకోవాలి అని జెప్పి నేను రిసర్చ్ చేస్తున్నప్పుడు నా రిసర్చ్ ప్రకారం చెన్నై కన్సులేట్‌లో అయితే అప్రూవల్ రేట్ చాలా ఎక్కువ ఏ వీసాకైనా అని నేను చదివాననమాట. సో, అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. అండ్ ఆల్సో నేను అప్లై చేసిన టైమ్ కోవిడ్. సో, ఆ టైంలో హైదరాబాద్‌లో స్లాట్స్ ఏం దొరకట్లేదు. సో, నాకు చెన్నైలో దొరికింది. సో, చెన్నైలోనే ఎళ్ళాననమాట స్టాంపింగ్‌కి. సో, నాది ఇన్ పర్సన్ డ్రాప్ బాక్స్ లాంటివేం లేవు. ఇన్ పర్సన్ ఫస్ట్ టైమ్ గాబట్టి నాకు ఇన్ పర్సనే ఉండింది. ఇంటర్వ్యూ డేట్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత నేను ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అయ్యానో చెప్తాను. సో, ముందుగా అయితే ఫేస్‌బుక్‌లో గ్రూప్స్ ఉంటాయి. హెచ్4 టు ఎఫ్1 వీసా అని చెప్పి. అండ్ ఆల్సో దేర్ వాస్ వన్ గ్రూప్ టెలిగ్రామ్‌లో సేమ్ ఇలానే హెచ్4 టు ఎఫ్1 కన్వర్ట్ అయ్యే గ్రూప్ అనమాట. సో, ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యాను. సో, ఆ గ్రూప్‌లో ఏంటంటే ఎవరైతే రీసెంట్‌గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారో వాళ్ళైతే డీటెయిల్డ్‌గా టెక్స్ట్ మెసేజ్ పెడతారనమాట. వాళ్ళని ఏమేం క్వెషన్స్ అడిగారు అండ్ ఆల్సో కొంతమంది ఓపికున్నోళ్ళు ఆ క్వెషన్స్‌కి ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చారనేది కూడా ఆ గ్రూప్స్‌లో పెడతారు. అండ్ ఇంపార్టెంట్‌గా ఎలాంటి డాక్యుమెంట్స్ అడిగారు, ఏమేం డాక్యుమెంట్స్ అడిగారని కూడా వాళ్ళు ఆ గ్రూప్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో, ఫస్ట్ థింగ్ నేనేం చేశా అంటే, ఆ గ్రూప్‌లో జాయిన్ అయిన తర్వాత అట్లా ఎన్ని క్వెషన్స్ ఉన్నాయో అన్నీ ఒక పేపర్ మీద రాసుకున్నాను. ఆల్‌మోస్ట్ ఒక 30 ఆర్ 40 క్వెషన్స్ రిపీటెడ్‌గున్నా నేను ఫస్ట్ అన్నీ రాసేసాను. దాంట్లో రిపీటెడ్ క్వెషన్స్ ఏమున్నాయి అండ్ అలా కొన్ని చిన్నగా అన్నీ చూసుకొని ఆల్‌మోస్ట్ రిపీటెడ్ అన్నీ కలిపి ఐ థింక్ 20 క్వెషన్సో, 15 క్వెషన్సో వచ్చాయి. సో, ఆ 15 క్వెషన్స్‌కి నా ఓన్ ఆన్సర్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నా. కొన్ని ఆన్సర్స్ ఆ గ్రూప్‌లో ఉంటాయి గాబట్టి, అవి అండ్ నా ఓన్ ఆన్సర్స్ నా సిట్యుయేషన్ ప్రకారం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్నా అనమాట. సో, ఇక్కడ టిప్ ఏంటంటే, మీరేదన్నా ఆన్సర్ చెప్తుంటే ఆర్ మీరేదైనా ప్రిపేర్ అవుతుంటే అదొక స్టోరీ లాగా ఉండాలి. అంత ఇంటర్ రిలేటెడ్ ఉండాలి.
డిఫరెంట్‌గా ఉండకూడదు. అదైతే మెయిన్‌గా మీరు చూసుకోవాలి. సో, మెయిన్‌గా ఆ గ్రూప్‌లో పోస్ట్ చేసిన క్వెషన్స్ ఏంటంటే, అసలు మీరు హెచ్4 టు ఎఫ్1 ఎందుకు కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నారు? అండ్ మీరేదైనా యూనివర్సిటీ చూజ్ చేసుకుంటే, ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీ ఎందుకు చూజ్ చేసుకున్నారు? ఆర్ ఇఫ్ యూ ఆర్ చూసింగ్ సమ్ సీఎస్ఓ, బిజినెస్ అనలిటిక్సో సంథింగ్ ఏదో కోర్స్ ఉంటది గదా! ఆ కోర్సే ఎందుకు చూజ్ చేసుకుంటున్నారు? అండ్ ఆల్సో ఎవరు స్పాన్సర్ చేస్తారు? మీ ఫినాన్షియల్ క్వెషన్స్ అండ్ మీ హస్బెండ్ రిలేటెడ్ క్వెషన్స్ గూడా అడగొచ్చు. మీరు ఆల్రెడీ హెచ్4లో ఉంటే. సో, మీ హస్బెండ్ జాబ్ గురించి గాని, వీసాస్ గురించి గాని ఇలాంటి క్వెషన్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇవన్నీ ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో, మెయిన్‌గా హెచ్4 టు ఎఫ్1 వీసా ఎందుకు అనే క్వెషన్‌కి నేను ప్రిపేర్ అయిన ఆన్సర్ ఏంటి అంటే, నా హస్బెండ్ హెచ్1బీ వీసా మీద ఉన్నారు. సో, అతనికి జాబ్ ఎప్పుడన్నా పోవచ్చు. సో, అతనికి జాబ్ పోతే నా చదువనేది నేను మధ్యలో ఆపేసేయాలి. సో, దానికోసం ఐ వాంట్ టు కన్వర్ట్ ఆన్ మై ఓన్ వీసా ఆర్ ఐ వాంట్ టు బీ ఆన్ మై ఇండిపెండెంట్ వీసా సో థట్ ఐ కెన్ కంటిన్యూ మై స్టడీస్ ఈవెన్ దో నా హస్బెండ్ జాబ్ పోయినా కూడా నేను స్టడీ అనేది కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి ఒక ఆన్సర్ అయితే ప్రిపేర్ అయ్యాను. మోస్ట్‌లీ చాలా మంది ఇదే ఆన్సర్ ఇస్తారు. సో, నేను ఇంటర్వ్యూ రోజు వెళ్ళినప్పుడైతే అన్ని డాక్యుమెంట్స్ గ్రూప్స్‌లో ఉన్న డాక్యుమెంట్స్ అండ్ ఆన్‌లైన్‌లో కూడా ఉంటాయి. ఏమేం డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో అవన్నీ డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా పెట్టుకొని వెళ్ళాను. సో, ఇంటర్వ్యూ రోజు లైన్‌లో నుంచున్నాను. నా ముందతనికి రిజెక్ట్ అయింది. సో, నాకు చాలా టెన్షనేసిందనమాట. బికాజ్ అన్నారు గదా! అప్రూవల్ రేట్ అనేది చాలా ఎక్కువుంటది అని చెప్పి. బట్ ఏంటిరా బాబు రిజెక్ట్ చేసాడు అనుకున్నా. సో, నన్ను పిలిచారు నెక్స్ట్. నా పేరు అడిగారు. అండ్ నేను ఏ యూనివర్సిటీ అని అడిగారు పేరు. అండ్ ఆల్సో ఆ యూనివర్సిటీ ఎందుకు చూజ్ చేసుకున్నావు అనేటప్పటికి మనకొక స్క్రిప్టెడ్ ఆన్సర్ ఉంటది గదా! బికాజ్ దిస్ యూనివర్సిటీ ఈస్ ఎ రెప్యూటెడ్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ఇట్లా తోపు అది ఇదని చెప్పడం స్టార్ట్ చేయడం 1 మినిట్ అయిన తర్వాత ఇంటర్వ్యూయర్ మధ్యలో ఆపేసి కెన్ యూ వెయిట్ అని చెప్పి నువ్వు నీ యూనివర్సిటీ ఎక్కడుంది అని అడిగారు ప్లేస్. ఆ ప్లేస్ పేరు చెప్పాను. నీ ఇల్లు ఎక్కడ అని అడిగారు. ఆ ప్లేస్ కూడా చెప్పాను. సో, నీ ఇంటి పక్కనే నా యూనివర్సిటీ అని అడిగారు. అవును అంటే, అందుకే గదా నువ్వు ఈ యూనివర్సిటీ చూజ్ చేసుకున్నావు అని అడిగారు. హానెస్ట్‌గా అయితే దట్స్ ద ఓన్లీ రీజన్ నేను ఆ యూనివర్సిటీ చూజ్ చేసుకోవడం. బికాజ్ నాకు ఇంటి పక్కనే ఉంటది. నాకు ట్రావెలింగ్‌కి ఫీజిబుల్ ఉంటది అని చెప్పి. సో, ఆహ్, నేను యెస్ అని జెప్పాను. ఆయన నవ్వి ఓకే. కూల్. ఆల్ రైట్ అన్నారు. అండ్ ఆల్సో వంశీకి రిలేటెడ్ క్వెషన్స్ అంటే ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు అని అడిగారు. నీ హస్బెండ్ ఏం చేస్తున్నారు అని అడిగారు. అంతే. జస్ట్ నాకు ఒక 2 సింపుల్ క్వెషన్స్ 2-3 సింపుల్ క్వెషన్స్ ఒక 1 మినిట్‌లో అయిపోయింది. అండ్ హి సెడ్ లైక్ నీ వీసా అప్రూవ్ అయిపోయింది. కంగ్రాచ్యులేషన్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అని జెప్పారు. ఐ వాస్ లైక్ హమ్మయ్య! ఏంటి ఎంతేనా ఇంత సింపులా అసలు నేను దీనికి ఇంత ప్రిపేర్ అయిపోయాను. ఆ రోజు 4:00 మార్నింగ్ లేసి అన్ని ఆన్సర్‌లు చదవడం మొదలుపెట్టా. అసలు ఏమి అంటే ఏమి అడగలేదు. కానీ ఇట్ డిపెండ్స్ కదా! అందరికి సేమ్ అయితే ఉండదు. నాకు ఈజీ అయిందని చెప్పి అందరికి ఈజీగా అవ్వాలని ఏం లేదు. బట్ ఆహ్, మోర్ ఆర్ లెస్ అందరికి ఇలాంటి క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇలాంటి ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యి ఎళ్తే చాలు మీకు అప్రూవల్ అయితే వస్తది నాకు తెలిసినంత వరకు. సో, ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేశా కదా! ఇప్పుడు ఏమేం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళానో నాకు గుర్తున్నంత వరకు నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ డాక్యుమెంట్స్ ఏమేమి క్యారీ చేయాలో ఆన్‌లైన్‌లో కూడా ఉంటాయి మీకు. అండ్ చాలా గ్రూప్స్‌లో కూడా మీకు దొరుకుతాయి. సో, నేను ఇనిషియల్‌గా తీసుకెళ్ళిందయితే ఒక అడ్మిషన్ లెటరు. అంటే మనకి ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది అనేది ఒక లెటర్ ఉంటది గదా! ఆ లెటర్ తీసుకెళ్ళాను. అండ్ దెన్ మనకి అడ్మిషన్ వచ్చినప్పుడు ఒక I-20 ఇస్తారు. ఇనీషియల్ I-20 అంటారు. ఆ I-20 అండ్ ఆల్సో ట్రావెల్ I-20 అంటారు. అంటే మీరు ట్రావెల్ చేసే ముందు మీ కాలేజ్ వాళ్ళ దగ్గర మీరు పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు I-20 మీద డేట్స్ రాసిస్తారనమాట. సో, ఆ I-20 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రావెల్ I-20 ఒక్కొక్కసారి అడుగుతారు. సో, ఏంటి అంటే అది మీరు కాలేజ్ వాళ్ళకి తెలుసు. మీరు కంట్రీ దాటేసొచ్చారు. ఈ పర్టిక్యులర్ టైమ్‌లో ఇక్కడ ఉంటారు అని వాళ్ళకి తెలుసు అనే దాని కోసం ఆ ట్రావెల్ I-20 అనేది ఒక ప్రూఫ్ లాంటిదనమాట. అండ్ ఆల్సో అవి కాకుండా మన ట్రాన్స్‌క్రిప్ట్స్ ఏదైనా ట్రాన్స్‌క్రిప్ట్స్ ఉంటే ట్రాన్స్‌క్రిప్ట్స్ కూడా తీసుకెళ్ళండి. నేను 1 ఇయర్ ఆల్‌మోస్ట్ ఇక్కడ చదివాను కాబట్టి ఎవ్రీ సెమిస్టర్ ట్రాన్స్‌క్రిప్ట్స్ నా దగ్గర ఉండినాయి. సో, ఆ ట్రాన్స్‌క్రిప్ట్స్ అన్నీ తీసుకెళ్ళాను. అండ్ ఆల్సో నేను ఫీస్ పే చేసినవి, ఆ ఫినాన్షియల్ ప్రూఫ్స్ అన్నీ పెట్టుకున్నాను. అదర్ దాన్ థట్ మీ హస్బెండ్‌కి రిలేటెడ్ ప్రూఫ్స్ కూడా పెట్టుకోండి. లైక్ వాళ్ళ హెచ్-1బీ డాక్యుమెంట్స్ ఒకటి, తన పాస్‌పోర్ట్ కాపీస్ ఒకటి. ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు నాకప్పట్లో పాస్‌పోర్ట్ అడిగారు వంశీది ఒక కాపీ. నా దగ్గర లేదు. నేను అన్నీ పెట్టుకొని పాస్‌పోర్ట్ ఒక్కటి మర్చిపోయా. అసలెంత వెతికినా కనిపియలేదు ఫైల్‌లో. నా దగ్గర లేదని చెప్పా. బట్ స్టిల్ వాళ్ళకి యాక్సెస్ ఉంటది గదా! తీసుకోవడానికి. సో, వాళ్ళు చూసుకున్నారు. సో, ఏమనలేదు. బట్ జస్ట్ ఇన్ కేస్ మీరు ఆ డాక్యుమెంట్స్ అన్నీ లేదు అని చెప్పే కన్నా మీ దగ్గర పెట్టుకోవడం సేఫ్ కదా! తన పాస్‌పోర్ట్ ఒకటి అండ్ ఆల్సో కుదిరితే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ గూడా పెట్టండి. ఎందుకంటే ఈ వీసా ఇంటర్‌వ్యూస్‌లో అసలు ఏమడుగుతారు కూడా
ఎవ్వరు గెస్ చేయలేరు. యూ నెవర్ నో. సో, అవి అండ్ ఆల్సో మళ్ళీ తనవి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి గదా! తనవి ఇప్పుడు తన పే స్లిప్స్ కానీ అండ్ ఆల్సో మీరు చదువుకి ఎవరు స్పాన్సర్ చేస్తున్నారని చూపిస్తే లైక్ ఇండియా నుంచి చూపిస్తే ఇండియాకి సంబంధించిన ఆ కాపీస్ అన్నీ పెట్టుకోండి. నా దగ్గర ఇంత ఉన్నాయి డబ్బులు అనే ప్రూఫ్‌కి బ్యాంక్ స్టేట్మెంట్స్. నేనైతే నాకు హస్బెండ్ స్పాన్సర్ చేస్తున్నారని చెప్పాను గాబట్టి వంశీవే నేను పే స్లిప్స్ కానీ అవన్నీ పెట్టుకున్నాను. అండ్ ఆల్సో మా అదర్ సేవింగ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అవి కూడా నేను సేఫ్‌గా పెట్టుకున్నాను. వాళ్ళడిగితే చూపిద్దామని. కానీ వాళ్ళు నన్నవన్నీ ఏం అడగలేదు. అపార్ట్ ఫ్రమ్ థట్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవన్నీ కామన్‌గా నాకు ఫైల్‌లోనే ఉంటాయి. సో, అవన్నీ గూడా పెట్టుకున్నాను నేను. సో, మీలో ఎవరన్నా ఆల్రెడీ పెళ్లి చేసుకొని యూఎస్ మూవ్ అవుతున్నాము ఆర్ డిపెండెంట్ వీసా మీద వస్తాము అండ్ మీరు ఆల్రెడీ మాస్టర్స్ చేయాలి అనుకుంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ హెచ్4 మీద వచ్చే కన్నా మీరు ఆల్రెడీ హెచ్1కి ఐ మీన్ సారీ ఎఫ్1కి అప్లై చేసుకొని డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ చేసుకొని అక్కడే జీఆర్ఈ రాసొచ్చేయొచ్చు. సో దట్ మీరు యూఎస్‌కి రాగానే ఇమ్మీడియేట్‌గా మీ స్టడీ అయితే స్టార్ట్ చేసేయొచ్చు. మై కేస్ వాస్ వెరీ డిఫరెంట్. నేను ముందు వర్క్ చేస్తూ ఉన్నాను. సో, వి వాంటెడ్ టు టేక్ అ స్మాల్ బ్రేక్. పెళ్లయి నేను ఇక్కడ మూవ్ అయ్యాక నేను కొంచెం బ్రేక్ తీసుకొని రిలాక్స్ అవుదాం అనుకున్నాను. సో, అందుకనే నేను ఏది జీఆర్ఈలన్నీ వెంటనే ఇండియాలో ఉన్నప్పుడే అన్నీ చేయలేదు. ఇక్కడికొచ్చాక రిలాక్స్ అయ్యి నెమ్మదిగా స్టార్ట్ చేసుకున్నాను. బట్ ఇఫ్ యూ ఆర్ సమ్‌వన్ లైక్ వెంటనే స్టార్ట్ చేయాలి, టైం వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడే ఎఫ్1 వీసా మీద వచ్చేయొచ్చు. దట్స్ వే టూ సింపుల్ అనమాట. ఇంత ప్రాసెస్ ఏం అవసరం ఉండదు. బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో వన్ ఫైనల్ క్వెషన్‌కి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. కొంతమంది ఆన్‌లైన్‌లో చదివాను. లైక్ ఏం బట్టలేసుకోవాలి ఇంటర్వ్యూకి? ఎలాంటి బట్టలేసుకెళ్ళాలి అని చెప్పి. కమ్ ఆన్ గైస్ లైక్ ఏదైనా ఏసుకెళ్ళొచ్చు. బట్ సంథింగ్ లైక్ డీసెంట్‌గా డ్రెసప్ అయితే చాలు. లైక్ మీరు నార్మల్ ఒక ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఆర్ ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఎలా ఏసుకుంటారో అమ్మాయిలైతే కుర్తీస్ ఏసుకోవచ్చు, చుడిదార్స్ ఏసుకోవచ్చు, జీన్స్ కూడా ఏసుకోవచ్చు. బట్ దాని పైన టాప్స్ అనేవి డీసెంట్‌గా ఉండేవి చూసుకోండి. సో, దట్స్ ఇట్. అబ్బాయిలకి కూడా ఒక షర్ట్ అండ్ జీన్స్ ఏసుకోవచ్చు. లేదా ఫార్మల్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఫార్మల్స్ కూడా ఏసుకోవచ్చు. టూ మచ్ బిజినెస్ ఫార్మల్స్‌లో అయితే ఎళ్ళాల్సిన అవసరం అయితే లేదు. నేనెప్పుడు ఇంటర్వ్యూ ఎళ్ళినప్పుడు సింపుల్‌గా ఒక సింపుల్ కాటన్ కుర్తా అండ్ లెగ్గింగ్ ఏసుకొని ఎళ్తాను. ఆహ్, సో, వేర్ వాటెవర్ యూర్ కంఫర్టబుల్. సో, కొంచెం ఎక్కువ సేపు ఉండాల్సొస్తది కదా ప్రాసెస్. సో, వేర్ సంథింగ్ లైక్ మంచిగా కంఫర్టబుల్‌గా ఉండేలాగా చూసుకొని ఏసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ వేరే వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.